లేకుండా మరగబెట్టావే గుండె నీళ్ళకుండా ఒక అబ్బాయి ఇంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం ప్రేమలో ఉన్నాడు. ఇదే ఒక అమ్మాయి ఎంత ఆనందంగా ఉందంటే దానికి ఆయన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయినట్టు. నేను ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమించానంటే ఇదిగోండి పేక లోతుల దాకా మునిగిపోయినట్టు ప్రేమించా. ఇక్కడ దాకా ఎందుకు ప్రేమించా తెలుసా? డైలాగులు చెప్పడం కష్టం ఇది కాబట్టి ఇక్కడ దాకా ప్రేమించాను. ఫోన్ చేస్తున్నారు. నా గర్ల్ ఫ్రెండ్. హలో డార్లింగ్, ఇప్పుడేనా? ఓ మై గాడ్, yes yes yes, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మా గర్ల్ ఫ్రెండ్ ఒక 50 రూపాయలు రీఛార్జ్ చేయించింది. చెప్పు ఏంటి గుడ్ న్యూస్? ఓ మై గాడ్ సీరియస్లీ? ఓ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఈ విషయం నా దేవుడికి దేవతకి చెప్పాలి. నాగబాబు గారు, రోజా గారు, ఎవరేమనుకున్నా బిస్కెట్ అనుకున్నా నా లవ్ సక్సెస్ అయిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఫస్ట్ మీకే చెప్పాను. నా దేవుడి దేవత ఎవరా నీకు తర్వాత వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను కానీ. ఏంటి అవునా? ఓసిని అంకమ్మ, ఏంటే నీకు ఇంక వేరే అబద్ధం దొరకలేదా? ఏముందనే మాకు కోటేశ్వర్లు అని చెప్పావు. నీ అంకమ్మ, మీ బాబు వస్తున్నాడు చెక్ చేయడానికి. ఊరు నాయనో ఏం చేయలే, ఒక నిమిషం ఉండు. ఈ టైంలో మా బాబు ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఫోన్ పెట్టు. నానా నానా, అమ్మ నానా ఎక్కడున్నారా? నానా ఇటు. నా గర్ల్ ఫ్రెండ్ మా పెళ్లి ఒప్పించడానికి వాళ్ళ ఇంట్లో పెద్ద అబద్ధం పడింది నాన్న. పెద్ద అబద్ధం? ఏం చెప్పింది? అందంగా ఉంటాను చెప్పిందా ఏంటి? నేను పెద్ద సౌండ్ పార్టీ అని చెప్పింది నానా. మన సౌండ్ పార్టీ కదరా? ఎలా నానా? ఏమందంటే హోమ్ థియేటర్ లేదా స్పీకర్ లో సౌండ్ పెడితే అదే పోకపోతే. సౌండ్ పార్టీ అంటే అది కాదు నానా, మనం బాగా కింగ్ అని చెప్పిందంట. కింగ్ మన కింగ్సే కదరా? స్మోకింగ్, డ్రింకింగ్, చాటింగ్ చింపేస్తా కదా నానా. అది కాదు నానా, మనం బాగా బలిసిన వాళ్ళము, డబ్బులు బేబత్సంగా ఉన్నాయని చెప్పిందంట నానా. ఏదో చేసి నువ్వే మేనేజ్ చేయాలనా? ఈ వయసులో నాకు మేనేజర్ జాబ్ ఎవరిస్తారా? అది కాదు నానా, ఏదో చేసి నువ్వే కళ్ళ నుంచి బయటకు పెట్టాలి. మీతో నేను పిలిచి చేయాలా? నువ్వే ఏదో చేసి ఇప్పుడు. ఐడియా ఉందిరా? నా దగ్గర ఐడియా ఉంది. 10 నుంచి అదే నెంబర్ వాడుతున్నా. లోపల మంచి ఆఫర్ నేర్చుకుందాం. ఓకే. ఐడియా అంటే ఐడియా కదరా? వాట్సాప్ చేశాను చూసుకో. ఏం చేస్తున్నారా? నా దగ్గర వాట్సాప్ లేదు, చూసుకున్నా ఎప్పుడు వస్తుంది. వాట్సాప్ ఎవరు ఏమన్నాడు? సూపర్ నానా, యు ఆర్ జీనియస్ అన్న, అందుకే నిన్ను పిలిచాను నానా. నానా your time starts now. Lights off. ఇప్పుడు ఎవరు లేరండి? ఎక్స్క్యూజ్ మీ. బాబు నమస్తే. నమస్తే అంకుల్, ఎవరు మీరు? నా పేరు శ్రీనివాస్ అమ్మ, శిరీష వాళ్ళ నాన్నగారు. నేనే సుధీర్ అంకుల్. సరే ఏంటి అన్న మెల్ల ఏంటది? మా డాడీ నా బర్త్డే కి గోల్డ్ చైన్ పెట్టారు. గోల్డ్ చైన్? యాక్చువల్లీ నేను 2 తులాసులు చేయొచ్చమంటే 200 తులాస్ చేర్చు, ఇంకా లాగుతానే ఉన్నాను, రావట్లేదు. అవునా? గోల్డ్ చైన్ ఎంత ఉంటే మొలతాడు ఎంత ఉంటుందో? మొలతాడు ఇంకా పెద్ద ఉండేది అంకుల్. అవునా? 3rd ఫ్లోర్ లో పెట్టాం. అవునా? అదేంటి డస్ట్బిన్ అనేది? గోల్డ్ అంకుల్, మా ఇంట్లో అన్ని గోల్డ్ ఉంటది మాట. చైరు గోల్డే, ఆ డోర్స్ అన్ని గోల్డ్ అంకుల్. అన్ని గోల్డ్? అన్ని గోల్డే. మీది బాగా అవును అంకుల్. అవునా? బాగా బలిసిన ఫ్యామిలీ మాది. మీ అమ్మగారు పిలుస్తాను అంకుల్, మీరు లోపు కూర్చోండి. టీ అని తాగుతారు అంకుల్? టీ నేను తెస్తాను. ఎక్కడికి వెళ్ళిన అంకుల్ కొంచెం మీరు వేసుకోండి. ఓ మై గాడ్, ఇది మర్చిపోయాను అంకుల్. కీప్ ఇట్. సరే అమ్మా, తొందరగా వచ్చారా? తెచ్చేస్తాను అంకుల్. మమ్మీ వచ్చమ్మా. ఏంటి బాబు చీరలు మీరే ఆరేసుకుంటారు నుత్తుకొని? లేదంకుల్, ఇది మమ్మీ శారీ. మమ్మీ శారీ? అదేంటిది? అంటే మమ్మీ వస్తుంది అంకుల్, 3rd ఫ్లోర్ లో ఉంది. పైన ఉండేంత శారీ ఉండేది మా అంటే మమ్మీ శారీ ఒక 200 kgs గోల్డ్ తో చేయొచ్చు అంకుల్. మమ్మీ దిగేలోపు నేను తీసుకొస్తా శారీ. గోల్డ్ శారీ? అవును అంకుల్, గోల్డ్ శారీ. మమ్మీ బలిసిన ఫ్యామిలీ. అవును అంకుల్. నమస్తే అమ్మా.
నమస్తే బాబు. నమస్తే అమ్మ. సుధీర్, మమ్మీ నా గోల్డ్ రింగ్ పడిపోయింది, అది తీసి డస్ట్బిన్ లే. డస్ట్బిన్ లోనా? అవును అంకుల్, మేము కింద పడిన గోల్డ్ వాడమాట, పడేస్తూ ఉంటాం. అంటే ఈ గోల్డ్ అంతా ఎక్కడ పడేస్తారు మామూలుగా? మేము పడేసిన చెత్త గోల్డ్ అంటే దుబాయ్కి పంపించేస్తూ ఉంటాం, అక్కడ వాళ్ళు తక్కువలో అమ్ముకుంటారు. అవునా? యా. నాన్నగారిని పిలుస్తారా? పిలుస్తాను అంకుల్, మీరు కూర్చోండి ఈ లోపు. మమ్మీ ఇది పట్టుకో. డాడ్ ఏం చేస్తున్నారు అంకుల్? బాగుంది. 24 క్యారెట్ 24 క్యారెట్ వస్తున్నారు అంతకి? వస్తున్నారు అంకుల్. మమ్మీ యాక్చువల్లీ వివేక్ గారు నమస్తే. ఏంటి అలా వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ? నానా ఎవరైతేను? డాడీ నేను చెప్పా కదా, శిరీష వాళ్ళ డాడీ. నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. ఏమైనా పెట్టావా తినడానికి? లేదు డాడీ, బిస్కెట్లు పట్టరా. బాగా ఆకలేస్తుందండి, ప్రయాణం మీద వచ్చాను కదా. ఏమండి గోల్డ్ ట్యాప్ కట్టేసారా? గోల్డ్ ట్యాప్ కట్టేశాను. గోల్డ్ టాపా? మా ఇంట్లో అన్ని గోల్డే ఉంటాయి. అదేంటండి? యా, ఆఖరికి తుడిచిన టిష్యూ కూడా గోల్డే. టిష్యూ? మీరు బాత్రూమ్కి ఎప్పుడు వెళ్తారు? నానా బిస్కెట్లు తింటారు? ఇదిగోండి బిస్కెట్లు, ఇదిగోండి బిస్కెట్లు తీసుకురండి. ఇదే బిస్కెట్. ఇవి బిస్కెట్లు ఏంటండి? గోల్డ్ కదా ఇదంతా? అవును, గోల్డ్ బిస్కెట్స్ తింటాం మేము. అవునా? Yeah. సరే ఇంకో ప్లేట్ తీసుకురండి. సంబంధం ఎలాగ నువ్వుగా చేద్దాం, మనం హ్యాపీగా అల్లుడు గారు కొంచెం అలా బజార్కి వెళ్ళి టీ షాప్ ఏదైనా హైదరాబాద్. అమ్మాయి జాబ్ ఎక్కడ చేస్తుంది? శంషాబాద్ లో చేస్తుందండి. సుధీర్ నాకెందుకు చెప్పలేదు అమ్మాయి జాబ్ చేస్తుంది, రింగ్ రోడ్ నుంచి వెళ్తుందని? సారీ డాడీ. ఆర్టీ ఆఫీస్ ఫోన్ చేయి. డాడీ రోడ్డుకి ఆర్టీ ఆఫీస్ కదా ఫోన్ చేసేది, హెల్త్ మినిస్టర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేయి. హలో హెల్త్ మినిస్టర్, డాడీ మాట్లాడతారంట. హలో హెల్త్ మినిస్టర్ గారు, మా కారు హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జాబ్ చేయడం వెళ్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు లాస్ట్ 10 feet వదిలేస్తే నేను బంగారం రోడ్ వేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మాయి కోసం. బంగారం పోతా? ఆ సిగ్నల్స్ బదులు ఆ గ్రీన్ డైమండ్స్, రెడ్ డైమండ్స్ పెట్టండి సిగ్నల్ కి. ఇంకేం కావాలి బాబా మీకు? బావగారు మీది బాగా బలిసిన బంగారం అంటే ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాను మా అమ్మాయిని, కానీ బంగారం ఉన్న ఫ్యామిలీకి పంపిస్తానంటే చాలా సంతోషంగా ఉందండి. అంకుల్ రెంట కట్టి 2 సంవత్సరాలు అయింది, కరెంటు బిల్లు కట్టి సంవత్సరం అయింది, వాటర్ బిల్లు కట్టి నాకు తెలిసి అయితే లెక్కేలే. మరో తర్వాత మా డాడీ మీకు ఇచ్చేస్తాలేండి. ఏం మాట్లాడు నువ్వు? మా అల్లుడి గారి ఫ్యామిలీ, మా వెంకట గారి ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక 100 ఫ్యామిలీ ఇల్లు కట్టించి 100 ఫ్యామిలీ రెంట్లు కట్టి కరెంటు బిల్లు మొత్తం అలా కడతావు ఏమనుకున్నావు నువ్వు? ఏ ఫ్యామిలీకి వచ్చి మాట్లాడతావు తెలుసా నీకు? నువ్వే పని మీద వచ్చిన వీళ్ళ దగ్గరికి? నేను మా అమ్మాయిని ఇద్దాం వచ్చాను. నీకు వాళ్ళకి ఏముందని ఇద్దాం అనుకుంటున్నావు? అది మాకు చాలా ఉంది, అది చూస్తున్నా కదా, డోరు బెంచ్ చైర్స్ గోల్డే కదా అది. ఒరే ఎతుమాత పోడా, ఇది గోల్డ్ ఇదా? మేము యాక్చువల్గా ఇంట్లో వాటర్ కూడా గోల్డే వాడతాం కాబట్టి చూడండి. అనవసరంగా నొక్కేహాను కదా మొత్తం. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్య వెయ్యి వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.